తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాబోయే 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు. ఇక ఇదే అంశంపై వాతావరణ అధికారి రఘుతో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పూర్తి స్థాయిలో కూల్ అయిపోయింది. అనేక జిల్లాల్లో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధమైనటువంటి రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. ఐఎండీ ఆఫీసర్ రఘు ఉన్నారు. సార్, ప్రధానంగా రాబోయేటువంటి 2-3 రోజుల్లో ఏ విధంగా వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అండి, మనకి ఇప్పుడు తెలంగాణ మీదుగా 2 సిస్టమ్స్ అయితే ఫామ్ అయి ఉన్నాయండి. ఒక ఉపరితల ఆవర్తనం మనకి 3.1 నుంచి 5.8 కిలోమీటర్కి ఎగువలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే ఉందేమో తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ మీదుగా. అండ్ ఇంకొక ద్రోణి ఒకటి మనకి ఈస్ట్ ఉత్తరప్రదేశ్ విదర్భ మీదుగా మనకి తెలంగాణ మీదుగా ఒక ద్రోణి కూడా ఉందండి. సో ఈ రెండింటి కారణం వల్ల మనకి రోజు రేపు వచ్చే 3-4 రోజుల్లో కూడా మనకి విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఈరోజు గురించి మనం మాట్లాడుకుంటే మనకి ముఖ్యంగా ఈ ఎల్లో షేడ్ చేసిన ప్రాంతాలలో మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ ఉన్నాయి. అంటే ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఈ తూర్పు ప్రాంతాలు చూసుకున్నట్లయితే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఇది కొంచెం ఎక్కువ శాతం ఉన్నాయి. మన ఈ పశ్చిమ జిల్లాలైన నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి ఈ జిల్లాల్లో కొంచెం మనకి అక్కడక్కడ ఒక భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ రోజు రేపు హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటువంటి ఈ జిల్లాలు, హైదరాబాద్ సిటీలో ఎట్లాంటి వర్షం ఉండేటువంటి అవకాశం? ఈరోజు మనకి ముఖ్యంగా తేలికపాటి జల్లులే కురిసే అవకాశం ఉన్నాయి. రేపు చూసుకున్నట్లయితే అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. సార్, అదేవిధంగా థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఏ విధంగా ఉంది? ఏ జిల్లాల్లో హెవీగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది? ద్రోణి కారణంగా మనకి ఒక థండర్ స్టార్మ్స్ యాక్టివిటీ అనేది బాగా ఎక్కువగా ఉందండి. ఎస్పెషలీ ఈ ఆరెంజ్ కలర్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మోస్తారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్లు, 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు గాలి వీచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. ఈ ప్రాంతంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అక్కడ సిటిజన్స్ కానీ లేదా ప్రభుత్వ సంస్థలు కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి? రైతులు ఓపెన్ ప్లేస్లో పనిచేసే టైం అండి ఇప్పుడు. సో వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి చెట్టు నీడడం కాకుండా ఉండకుండా మ్యాక్సిమం ఇళ్ళలోనే ఉండడానికి రెడీ అయి ఉండాలండి. ఎస్పెషలీ థండర్ స్టార్మ్స్ అనేవి మోర్ వల్నరబుల్ టు ఓపెన్ స్పేసెస్. సో అందుకే వాళ్ళు ఎవరైతే ఓపెన్ స్పేస్లో పనిచేస్తారో వాళ్ళు కొంచెం షెల్టర్కి తీసుకోవడం అవసరం ఉందండి. ఇది మనం చూడొచ్చు, హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటువంటి కొన్ని జిల్లాల్లో కూడా చాలా హెవీగా రెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది సాయంత్రానికి. అదేవిధంగా కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా సిటిజన్స్ కూడా కొంత అలర్ట్గా ఉండాలనేది హైదరాబాద్ వాతావరణ కేంద్ర నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా రాబోయేటువంటి 2-3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొంత విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే కనబడుతుందనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయిచంద్తో రాము, 10 టీవీ, హైదరాబాద్.